ఈ క్యాలెండర్స్ టాపిక్ లో టైప్ 1 కి సంబంధించి అబౌవ్ 2000 మీద ఏదైనా ఒక డేట్ ఇచ్చి ఇది ఏ రోజు అంటాడు. క్లియర్? టైప్ 1 లో అబౌవ్ 2000 చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 మార్చ్ 25 2005 ఇప్పుడు చూద్దాం. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఎలా అంటే ఇక్కడ అబౌవ్ 2000 కాబట్టి మనకు తెలిసిన వాటిని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. ఎలా? అబౌవ్ 2000 కాబట్టి 2000 ఫిక్స్ అది. నెక్స్ట్ 2001 ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1. నెక్స్ట్ 2002 ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1. 2003 ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 1. నెక్స్ట్ 2004 లీప్ ఇయర్ కాబట్టి ఆడ్ డేస్ 2. క్లియర్? ఆర్డినరీ ఇయర్ కి ఆడ్ డేస్ 1, లీప్ ఇయర్ కి ఆడ్ డేస్ 2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎంటర్ 2005 లోకి ఎంటర్ అయినాం. మరి మార్చ్ 25 అంటే డైరెక్ట్ మార్చ్ కి ఎంటర్ కావద్దు, జనవరి ఫిబ్రవరి కంప్లీట్ అయినట్టే. క్లియర్? జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31/7 చేయాలి. ఆడ్ డేస్ రాయాలి అంటే ఆ డేస్ బై 7 చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, జనవరి 31/7 రిమైండర్ 3, ఫిబ్రవరి 28/7 రిమైండర్ 0, మార్చ్ ఎంత పోవాల 25th 25/7 7 3 21 రిమైండర్ ఈజ్ 4. దట్స్ ఆల్. జస్ట్ మనం ఇక్కడ ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ దాకా వెళ్ళి ఆ డేస్ రాయాలి. నెక్స్ట్ స్టెప్ 7 క్యాన్సల్ చేయాలి. ఎలా? 4 + 3 7 క్యాన్సల్. రిమైనింగ్ ఏమున్నాయి? రైట్ 2 3 4 5 మిగిలింది. రిమైండర్ 5 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది అంటే ఫ్రైడే. 0 సండే, 1 మండే, 2 ట్యూస్డే, అలా 5 అంటే ఫ్రైడే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ దాకా వెళ్ళి ఆడ్ డేస్ రాయాలా. ఈ ఆడ్ డేస్ రాసిన తర్వాత 7 క్యాన్సిల్ చేయాలా, రిమైనింగ్ ఆన్సర్. రైట్? ఇలాంటి షార్ట్ కట్స్ కోసం చూస్తుండండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.